పెదకాకని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టణాల్లోని 2 సెంట్లు, గ్రామాల్లోని 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద అర్జీలు ఇప్పించే కార్యక్రమం నిర్వహించబోతున్నామని, అందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, మండలాల్లో, నగరాల్లో, అన్ని జిల్లాల్లో తాలూకా కార్యాలయాల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన లబ్ధిదారులు సమీకరించి తాలూకా కార్యాలయాల వద్ద అర్జీలను ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అందులో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు, అలాగే లబ్ధిదారులతోటి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దీంట్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తొలి దశగా గత నెలలో అన్ని సచివాలయాల్లో, స్థానిక సచివాలయాల్లో అర్జీలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ తర్వాత రెండో విడతగా ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ఆయా తాలూకా కార్యాలయాల వద్ద ధర్నాలు, అర్జీలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలం పట్టణాల్లో, సెంటున్నర గ్రామాల్లో ఇస్తామని చెబితే సిపిఐగా ఆనాడే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని డిమాండ్ చేశాం. ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన 5 లక్షలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిమాండ్ చేశాం. ఆ రోజున అది నెరవేరలేదు. ఇవాళ చంద్రబాబు గారు ఎన్నికల ముందు పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని ఎన్నికల వాగ్దానాల్లో చంద్రబాబు చెప్పడం అనేది జరిగింది. ఆ వాగ్దానాన్ని అమలు జరపమని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళన చేపట్టడం అనేది జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఎన్నికల ముందు తాను చేసిన వాగ్దానాన్ని అమలు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమాల్లో, అర్జీలు ఇచ్చే కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.